నమస్తే వెల్కమ్ టు హైపర్ న్యూస్। విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అయినటువంటి విశాఖపట్నంలోని ఉక్కు కర్మాగారం ఆర్థికంగా బలపడేందుకు కేంద్ర కేబినెట్ 11,440 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు। తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు। ఎందరో బలిదానాలతో సాధించుకున్న విశాఖపట్నంలోని ఉక్కు కర్మాగారం నష్టాల బాటలో నడుస్తోందని కేంద్ర ప్రభుత్వం కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ప్రకటించిందని తెలిపారు। దీంతో తెలుగుదేశం పార్టీ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకూడదని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ అనేక ఉద్యమాలు ఉక్కు కార్మికుల సంఘాలతో కలిసి నిర్వహించడం జరిగిందని తెలిపారు। రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక పర్యాయాలు ఢిల్లీ పర్యటించి కేంద్ర మంత్రులను కలిసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయవద్దని కర్మాగారానికి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కోరారని తెలిపారు। కేంద్ర కేబినెట్ 11,440 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం ఆనందంగా ఉందని తెలిపారు। ఉత్తరాంధ్రకే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం విశాఖ ఉక్కు కర్మాగారం। ఈ వేలాది మంది తెలుగోళ్ళు కలిసి విరోచితంగా పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఈరోజు ఒక హాట్ టాపిక్గా మారింది। గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను విశాఖ స్టీల్ ప్లాంట్ చేస్తానని ఢిల్లీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి నా కేసులు ఏం చేస్తారు, నా కేసులు తీస్తారా తీయరా అనేటువంటి మాటలు తప్ప ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఈ రాష్ట్రానికి ఒక్క పైసా అయినా దేనికైనా సరే నిధులు ఏమైనా తీసుకొచ్చాడా? మేము అబద్ధం చెప్పలేదు। అదే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా మరుసటి రోజే ఒక తీపి కబురు కేంద్రం నుంచి ప్రధానమంత్రి మోడీ గారు, అది ఇప్పటి నుంచే కాదు, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కేంద్రంకి వెళ్ళినా కానీ ఖచ్చితంగా మరుసటి రోజు భయంకరమైన కోట్లు వేల నిధులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం। అలాగే గతంలో ఎర్రనాయుడు గారు ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కొన్ని కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం। అట్లాగే ఈనాడు నిన్న కాక మొన్న అనుకుంటాను 11,400 కోట్లు కేంద్రం కుమారస్వామి గారు ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తున్నాము ప్రధానమంత్రి గారి కోరిక మేరకు, అలాగే ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు అని చెప్పి చెప్పడం నిజంగా చాలా సంతోషం అని తెలియజేస్తున్నాం। అంటే మా నాయకుడు అప్పుడు నిధులు తీస్తే మీకు కడుపు పంట, మీరు ఏదో చేసినట్టు మీరు ఇంకా కూడా నేను చెప్పేదాన్ని ఇంకా మీకు గుర్తు రాకపోతే మేమేం చేయలేము। ఎందుకంటే మీరు రాష్ట్రానికి ఏం చేయలేదు, ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు, ఒక ప్రాజెక్ట్ తేలేదు, అన్ని గతంలో మా గవర్నమెంట్లో ఆపేసినాడు, అట్టే అన్ని ఆపేస్తే ఇప్పుడు బాబు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పైన మా మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పి ధైర్యంగా చెప్తాం నేను తెలియజేస్తున్నా। అట్లాగే ఇటీవల ప్రధానమంత్రి మోడీ గారు వైజాగ్ వచ్చారు। వైజాగ్ వచ్చినప్పుడు 2 లక్షల కోట్లు రైల్వే జోన్కి ప్రకటించారంటే అది మన అదృష్టం, చంద్రబాబు నాయుడు గారు కృషి అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం। 2 లక్షల కోట్లు అంతా ఎంత కాదు రైల్వే జోన్కి। కాబట్టి మా నాయకుడితో, మా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్తో మీరు ఎప్పుడు కూడా సమానం కాదు, మా వాళ్ళంతా అభివృద్ధి వైపే చూస్తారు తప్ప నాశనం చేయడానికి మా వాళ్ళు ఉండని చెప్పి నేను తెలియజేస్తున్నాను। కాబట్టి మేము చెప్పేది ఒకటే, వైఎస్ఆర్సీపీ నాయకులకి మీరు గత 5 సంవత్సరంలో ఏమీ చేయలేదు, మీరు చేసినంత ఒకటే మా పైన కేసులు పెట్టడం, మమ్మల్ని చిత్రహింస చేయడం, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం, కొట్టించడం, ఈ తప్ప మా ఆస్తులు లాక్కోవడం, ఈ తప్ప మీరేం చేయలేరు। కాబట్టి ఈరోజు రైల్వే జోన్కి నిధులు సాధించండి ఎత్తేస్తున్నారు, ఇది ప్రైవేట్ పరం చేస్తాం అంటూ ఉన్నారు, కానీ ఏమి లేకుండా అలాగే పురంధరేశ్వరి గారు ఆమె కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఆమె కూడా దీనికోసం గట్టిగా పోరాడిన దాంట్లో సందేహం లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం। కాబట్టి ఇప్పటికైనా సరే వైఎస్ఆర్సీపీ నాయకులారా మీ ఇష్ట ప్రకారంగా అవాకులు చెవాకులు మాటలు మాట్లాడదు నాయన, తప్పు అది, ప్రజలు హర్షించరు నాయన, ప్రజలు తెలుసు అంతా చదువుకున్నోడు, కాబట్టి మీరు చెప్పే అబద్ధాలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం
ఈ యొక్క విశాఖ కర్మాగారం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మరొకసారి ఈ యొక్క నిధులు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అందరం కూడా హర్షధ్వానాలతో ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. ఓకేనా? గూడూరు నియోజకవర్గ పరిధిలో క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణిస్తూ గోల్డ్ మెడల్ సాధిస్తూ ఉండడం ఆనందంగా ఉందని, వారిని ప్రోత్సహించేందుకు తాను ముందుంటానని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గూడూరు నియోజకవర్గానికి చెందిన క్రీడాకారుడు తనూజ్ తేజను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అభినందించారు. గూడూరు నియోజకవర్గం కోట మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన శనగ తనూజ్ తేజ అనే క్రీడాకారుడు గత సంవత్సరం నవంబర్ నెలలో భువనేశ్వర్లో జరిగిన 39 నేషనల్ జూనియర్ మీట్ 80 మీటర్స్ హ్యాండిల్స్ లో గోల్డ్ మెడల్ సాధించారు. ఆ క్రీడాకారుణ్ణి గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తన క్యాంపు కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయల నగదు బహుమతిగా అందజేస్తోందని, ఈ క్రీడాకారునికి రాష్ట్ర ప్రభుత్వం తరపున నగదు బహుమతి, అదేవిధంగా తాను ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నట్లు ప్రకటించారు. నేటి యువత చదువులతో పాటు క్రీడల్లో కూడా రాణిస్తే అనేక అవకాశాలు కలుగుతాయని సూచించారు. అంటే మా గూడూరు పిల్లడికి నేషనల్లో గోల్డ్ మెడల్ వచ్చింది. ధనుష్ తేజ రన్నింగ్ వచ్చింది. 10 lakhs మనం ప్రకటించున్నాము. 2 గోల్డ్ మెడల్ తీసుకొచ్చాడు. లెటర్ కోసం వచ్చి లెటర్ ఇచ్చి పంపిస్తున్నాం. మీకు ఇచ్చారు దానికి. రేపు శ్రీనివాస్ తిరుపతి ఉంటారు. ఓకే పంపించేస్తాను. ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మన గూడూరులో ఆటగాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఏ రంగంలో చూసినా గూడూరుకి బ్రహ్మాండం పేరు వస్తుంది. అట్లాగే ఈరోజు కొత్తగా మా కొత్తపాలెం గ్రామంలో శనగ తనుష్ తేజ ఈయన రన్నింగ్ రేస్లో మొత్తం నేషనల్లో ఫస్ట్ ప్రైజ్ సాధించాడు. దానికి మా తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా రవి నాయుడు గారు, మీకు అందరికీ తెలుసు యువగలంలో ముందు నడిపినటువంటి మా రవి నాయుడు గారు శాప్ చైర్మన్ ఇప్పుడు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క తనుష్ తేజ గారికి 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. దాన్ని కూడా తెలియజేస్తూ అతన్ని మెడలో నా వంతు ఒక మెడలో కొట్టేసి సత్కరించి తర్వాత ఆ 10 లక్షల రూపాయలు కూడా ఒక లెటర్ కూడా అది కూడా ఇచ్చి పంపిస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అబ్బాయికి కంగ్రాట్స్ తెలియజేస్తూ ఆయన్ని కన్నా తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగా ఇంకా నేషనల్ పోయినావు ఇంకా కూడా ఎదిగి మా గూడూరికి మంచి పేరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మేము ఈ నెల 23వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, నారా లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని, అదేవిధంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి అత్యధిక సంఖ్యలో రక్త నిల్వలను సేకరించి బ్లడ్ బ్యాంకులకు అందజేస్తామని తెలిపారు. కావున నియోజకవర్గ పరిధిలోని టీడీపీ శ్రేణులు మెగా రక్తదాన శిబిరంలో అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ప్రజలకి అలాగే యువతకి అందరికి కూడా నా నమస్కారాలు. మన నాయకుడు రాబోయే భావితరాల్లో అందరూ మెచ్చే మంచి నాయకుడిగా ఎదుగుతున్నటువంటి మా లోకేష్ బాబు గారి 43వ జన్మదినోత్సవం సందర్భంగా మెగా ప్లస్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఉదయం 8 గంటలకి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ రక్తదాన శిబిరంలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేసి మనం ఇచ్చేటువంటి రక్తం ప్రాణదానం కన్నా గొప్పదని చెప్పి ఇప్పుడే చెప్తున్నాడు. నిజమే. ఎందువల్లంటే అంత
తేలిక కాదు బ్లడ్ ఇవ్వడం అంటే. అయితే ఈ మెడిప్లస్ ఓపెనింగ్ అవుట్ మేము పోతే మొత్తం బెడ్ నిండిపోయింది. నాకు అర్థం కాదు, మొత్తం ఎంతమంది ఉన్నా అంతమంది ఉన్నారు. కాబట్టి ఈ మెడిప్లస్ మనకు చాలా ఉపయోగం. హాస్పిటల్ అప్పుడు కూడా చెప్పాను నేను. కానీ ఈరోజు వాళ్ళు వచ్చి మమ్మల్ని సంప్రదించారు. అట్లాగే మా చెంచరామయ్య చెప్పారు ఇందాకే, గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు కూడా వచ్చినారని చెప్పారయ్యా. ముందుగా మమ్మల్ని ఈ యొక్క మెడిప్లస్ వాళ్ళు సంప్రదించారు కాబట్టి మీరు కూడా ఏమనుకోవద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, రేపు చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం కూడా ఉంది, అప్పుడు కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కే మేము చేస్తామని చెప్పి, అట్లాగే ముఖ్యంగా నేను హాస్పిటల్ ప్రెసిడెంట్గా అలాగే మా చర్చిలో మెంబర్గా ఉండి మరి గవర్నమెంట్ హాస్పిటల్ చేయకపోతే కూడా బాగుండదు. అయినప్పుడు దీంట్లో 30% మా మల్లికార్జున వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇస్తున్నారు. మా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకో 20%, 50% మా హాస్పిటల్, ఎందుకంటే నేను చైర్మన్ హాస్పిటల్, ఆయన మెంబర్. అందుకని దయచేసి ఈసారి మాత్రం క్షమించమని చెప్పి మా ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ గారిని అడుగుతున్నా. నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా ఏదొచ్చినా మీకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీలో యువత అందరూ కూడా ఖచ్చితంగా అటెండ్ అయ్యి మీ రక్తాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ వేడుకల్ని జయప్రదం చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాము. జై హింద్. కోట మండలం విద్యానగర్లోని ఎన్బీకేఆర్ విద్యా సంస్థలలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్ కు న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని, లేని పక్షంలో అఖిల పక్షాలతో కలిసి ఆందోళన చేస్తామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల విశ్రాంత భవనంలో రాజకీయ పార్టీలు మరియు ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల విశ్రాంత భవనంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యానగర్లోని ఎన్బీకేఆర్ విద్యా సంస్థల యాజమాన్యం నాన్ టీచింగ్ స్టాఫ్ పై అవలంబిస్తున్న విధానాలను ఏఐటీయూసీ మరియు ఎన్బీకేఆర్ నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ సభ్యులు వివరించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ, ఎన్బీకేఆర్ విద్యా సంస్థల యాజమాన్యం గత వైసీపీ పాలనలో ఉద్యోగుల సంఘం న్యాయస్థానం ద్వారా సాధించుకున్న వాటిని అమలు చెయ్యలేదని తెలిపారు. యాజమాన్యం ఇప్పటికైనా నాన్ టీచింగ్ స్టాఫ్ కు సరైన న్యాయం చెయ్యాలని, లేని పక్షంలో అఖిల పక్షాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ప్రధానంగా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండే సమస్యలపైన మన ఈరోజు అన్ని పొలిటికల్ పార్టీలకి కొద్దిగా అవగాహన చేయడం కోసం మనం ఈరోజు రౌండ్ టేబుల్ సభ చేసుకున్నాం. ముఖ్యంగా వాకాడు ప్రాంతంలో ఉండేటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో ఒక పేరు మోసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఆయన నిర్వహిస్తున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో సమస్యలపైన గూడూరు ప్రజలకు కూడా విషయాలు తెలియాలి కాబట్టి ఈరోజు రౌండ్ టేబుల్ సభ చేసుకున్నాం. గత 2010 దాకా ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీ పనిచేసినటువంటి స్టాఫ్ అందరూ కూడా చక్కరైన పద్ధతిలో చేతుబద్దాలు కానీ కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు చెల్లిస్తూ ఉన్నారు. 2010 నుంచి అది ఎందుకో కానీ మేనేజ్మెంట్ మారినాక వాళ్ళ సమస్యలపైన అనేక అవాంతరాలు కూర్చి మరీ ముఖ్యంగా 2019 నుంచి 2024 దాకా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడే పరిస్థితిని ఆ కాలేజ్ మేనేజ్మెంటు చేపడుతూ వచ్చింది. దానికి కారణం రామ్ కుమార్ రెడ్డి వైసీపీ నాయకుడు కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అవుతున్న ఆలోచనతోనే ఆయన చేసినటువంటి హరాస్మెంటు అంటే లేబర్ ఆఫీస్ కోర్టు కూడా తీర్పులు ఇచ్చిన, హైకోర్టు తీర్పు ఇచ్చిన కోర్టుని కూడా లెక్క చేయకుండా నాకుండే పలుకుబడితో నేనేమైనా చేస్తాననే ఆలోచనతో రామ్ కుమార్ రెడ్డి గారు ఆడ చేస్తున్నటువంటి అవినీతి, కార్మికుల పట్ల వివక్షత ఏఐటీస్గా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అక్కడ నుంచి గత 15 సంవత్సరాలుగా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా ఆఫ్ చేసేసి చాలామంది రిటైర్డ్ కూడా అయినారు. వాళ్ళ రిటైర్డ్ బెనిఫిట్స్ కూడా రాలేదు. ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ లీడర్స్ కూడా ఆలోచన చేయాలి. అంటే రాజకీయ పలుకుబడి ఉంటే ఏ పని చేసినా చెల్లుబాటు ఆలోచనతో రామ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఇవాళ విద్య నువ్వు పెట్టుకునేసి దాన్ని వెనకాల రాజకీయ ముసుగుతో కార్మికుల పుట్ట కూడా పద్ధతి చేస్తున్నారు. కోర్టు తీర్పిచ్చిన కోర్టులు తీర్పులు కూడా గౌరవించిన పరిస్థితిలో మేనేజ్మెంట్ ఉంది. మేము గతంలో వెళ్ళి అక్కడ మీటింగ్ వేసాం వాళ్ళ కాలేజీ ముందర ఊర్లోనే.
వేసినాక మరుసటి దాని మేనేజ్మెంట్ ఆయన పేరు జయకుమార్ రెడ్డి చాలా మేధావతనంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టి అయ్యయ్యో మేము చాలా పారదర్శకంగా ఉన్నాం, మాకు ఎటువంటి ఇబ్బందులు పెట్టగలిగి కోర్టు 4 తీర్పులు మాకు అనుకూలంగా ఇచ్చింది, 2 తీర్పులు మాత్రం వాళ్ళకి సహకారంగా ఇచ్చింది, కోర్టు నుంచి కానీ మాకు రిజల్ట్ వస్తే డీటెయిల్స్ వస్తే మేము అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. ఇప్పుడే 10 నిమిషాల ముందు ఫోన్ చేశా, ఏమండి కోర్టు ఏది ఇచ్చిందన్నారు, కోర్టు కాగితాలు దగ్గర ఉన్నాయి, ఆ కాగితాలు చూపిస్తారు, ఆ చర్చ చర్చ కూర్చున్నాము, అన్ని పొలిటికల్ పార్టీలు వచ్చారంటే దాంట్లో సభ్యులు మీటింగ్లో ఉన్నది. అంటే ద్వంద్వపూర్తుల ఆలోచనతోనే అక్కడ ఉండేటువంటి మేనేజరు చాలా వివక్షతగా మాట్లాడుతున్నాడు, అన్ని అబద్ధాలు చెప్పి కాలయాపన చేస్తున్నాడు, మేనేజ్మెంట్కి కార్మికులకి దూరం పెట్టే పద్ధతి చేస్తున్నాడు, మంచి పద్ధతి కాదు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు డీఎస్పీ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గూడూరు డీఎస్పీ గీతను గూడూరు పట్టణానికి చెందిన సునీత సేవా సంస్థ నిర్వాహకులు కలిసి అభినందనలు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి మంగళవారం దేవస్థానంలో అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. భక్తులు విశేష సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో అన్న ప్రసాదాలను సేకరించారు. ఉభయదాతలుగా పేటేటి సత్యం జ్ఞాపకార్థం ఆయన కుమారులు వేరేటి చంద్రనీల్, ఇంద్రనీల్ వ్యవహరించారు. ఈరోజు ఉభయదాతలుగా స్వర్గీయ పేటేటి సత్యం నాయుడు గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు ఇంద్రనీలు మరియు చంద్రనీలు ఈరోజు మనకు అన్నదానం చేయమని చెప్పారు. ప్రతి సంవత్సరం జనవరి నెలలో మనకు 20 సంవత్సరాలుగా వాళ్ళు అన్నదానం చేస్తారు. కాబట్టి చంద్రనీల కుటుంబ సభ్యులకి అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు, భోగ భాగ్యాలు మంచి జరగాలని వీరభద్రస్వామిని కోరుకుంటున్నాను. నమస్కారం. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా తండ్రి గారి వర్ధంతిని పురస్కరించుకొని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో అన్నదానం చేయడం మాకు ముందుగా వస్తుంది. ఆయన వర్ధంతి జ్ఞాపకార్థం మేము ఈ మంగళవారం అన్నదాన కార్యక్రమం చేపట్టాము. ప్రతి ఒక్కరూ ఎవరైనా పుట్టినరోజులకు కానీ అదేవిధంగా పెద్దల జ్ఞాపకార్థం కానీ మా కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మునిమోహన్ అన్న ఆధ్వర్యంలో అన్నదానం జరుగుతుంది. ఆయన నెంబరు 9440519666. ఈ నెంబర్కి ఫోన్ చేసి ఏ రూపాయన మీరు సహాయం చేయవచ్చు. బియ్యం కానీ నూనె సామాన్ కానీ ఏదైనా సామాగ్రి ఇచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యి మీ అందరూ సహకారంతో ఈ కార్యక్రమం విధిగా ప్రతి సంవత్సరం ఇలాగే ఆ వీరభద్రస్వామి యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని చాలా
శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంకు అనుబంధాలయమైన శ్రీ విజ్ఞానగిరిపై వెలసి ఉన్న శ్రీ కుమారస్వామి సన్నిధానం వద్ద ఉన్న శ్రీ వినాయక స్వామి మహాకుంభాభిషేకం మరియు వాహనాల మండపం మహాకుంభాభిషేకానికి దేవస్థానం ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్ కరుణాకరణ్ గురుకుల్ ఆధ్వర్యంలో వేద పండితులు పౌరోహితులు పూర్ణాహుతి మహాకుంభాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.